హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ఎంతో రుచిగా ఉండే కందిపప్పుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చేయడం కూడా చాలా ఈజీ, 5 నిమిషాల్లో అయిపోతుంది. ముందుగా ఒక కప్పు కందిపప్పుని యాడ్ చేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్ లో. ఇలా కలర్ వచ్చాక ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్రని, 1 టీ స్పూన్ ధనియాలని, 20 ఎండుమిర్చిని, ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని, 2 రెమ్మల కరివేపాకుని, ఉసిరికాయంత చింతపండుని, తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫస్ట్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెంగా వాటర్ ని పోసుకుంటే పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోండి. తిరగమాత కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేడి చేసుకుని 1/2 టీ స్పూన్ శనగపప్పుని, 1/2 టీ స్పూన్ మినపప్పుని, 1/4 టీ స్పూన్ ఆవాల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చిని, కొంచెం కరివేపాకుని, 1/4 టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకుని కరివేపాకు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే కందిపప్పు పచ్చడి రెడీ అయినట్టే. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్